హలో ఎవరివన్. సో టుడే వచ్చేసి మనం టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ టాపిక్లో ఇంక్రీజ్ వాల్యూ డిక్రీజ్ వాల్యూ ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా చెప్తాం. సో ఫార్ములా 1 వచ్చేసి ఫైండింగ్ పర్సంటేజ్. సో మనకు ఒక ఫార్ములా తెలియాలి. ఫార్ములా వచ్చేసి ఫైండింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ వాల్యూ. సో మనం ఫస్ట్లో ఇంక్రీజ్ వాల్యూ తెలుసుకుంటాం. ఇంక్రీజ్ వాల్యూ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేసేయాలి. సో ఆ ఫార్ములా వచ్చేసి ఇంక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం. ఒక స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 400 to 500. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ మార్క్స్? ఒక స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి ఇంక్రీజ్ అయినాయి 400 to 500. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ మార్క్స్? సో ఆప్షన్స్ వచ్చేసి ఏ వచ్చేసి 20%, బి వచ్చేసి 25%, సి వచ్చేసి 30%, డి వచ్చేసి 35%. సో ఒక స్టూడెంట్ మార్క్స్ ఎంత 400 to 500 అంటే ఇంక్రీజ్ ఎంత అయినట్లు? సో 100 అయినట్లు. సో మనం పెద్ద వాల్యూ తీసుకోవాలి. సో 500 - 400 = 100. 100 అనేది ఇంక్రీజ్ అయింది. ఫార్ములా వచ్చేసి ఇంక్రీజ్ అయింది ఎంత? 100. సో 100 వచ్చేసింది. తర్వాత ఒరిజినల్ వాల్యూ వచ్చేసి ఎంత? 400 నుంచి కదా 500 వరకు వచ్చింది. సో 400 to 500. సో ఇంక్రీజ్ వాల్యూ 100/400 ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 25% వస్తుంది. ఎలా అంటే 25%, 10 × 1 = 10. ఇక్కడ 3 zeros ఎలాగ ఉన్నాయో అలాగే వచ్చేస్తాయి బై 400. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 100/4. సో 4 / 100 చేస్తే 4 × 2 = 8. సో 10లో 8 పోతే 2, ఇక రిమైనింగ్ 0 తీసుకుంటాం. 4 × 5 = 20. సో ఆన్సర్ వచ్చేసి 25%. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. సో డే 1 అండ్ డే 2 నెక్స్ట్ డే నేర్చుకుంటున్నాం పర్సంటేజ్ టాపిక్.